తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పాల ప్యాకెట్ కొంటున్నారా? ఈ విషయాలు గమనించడం తప్పనిసరి. ప్రపంచంలో దాదాపు ప్రతి ఫ్యామిలీకి పాలతోనే రోజు స్టార్ట్ అవుతుంది. పిల్లలకు కాల్షియం వస్తుందని పాలిస్తుంటారు. టీ తాగటం, పెరుగు, ఇలా ఏది కావాలన్నా మనకు పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. గ్రామాల్లో అయితే గేదెలుంటాయి కాబట్టి మనకు స్వచ్ఛమైన పాలు దొరుకుతాయి. కానీ సిటీ లైఫ్ అలా కాదు కదా. ఎంత కోటీశ్వరుడైనా సరే షాప్లోనే పాలు ప్యాకెట్ కొనాల్సిందే. కాబట్టి పాల ప్యాకెట్ కొనేటప్పుడు కొన్ని విషయాలను తప్పకుండా పరిశీలించాలి. సరైన పాలు ఎంచుకోకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అందుకే పాల ప్యాకెట్ కొనేటప్పుడే ఈ విషయాలను మీరు గుర్తుంచుకోండి. మనం పాలు కొనేటప్పుడు కేవలం తయారీ, గడువు తేదీలు మాత్రమే చూసి తీసుకుంటూ ఉంటాం. కానీ ఆ తేదీలతో పాటు పాల ప్యాకెట్ తీసుకుంటే ప్యాకెట్ పై మన కుటుంబ ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో ముఖ్యమైన వివరాలు ఉంటాయి. వాటిని గమనించకపోతే కొన్నిసార్లు ఇబ్బందులు తప్పవు. అందుకే ఇకపై పాల ప్యాకెట్ కొనే ముందు తేదీలతో పాటు ఇతర సమాచారాన్ని కూడా మీరు చూడండి. పాల ప్యాకెట్ పై ఫ్యాట్ శాతం, ఎస్ఎన్ఎఫ్ వివరాలు ఉంటాయి. ఈ రెండు పాల రకాన్ని నిర్ణయిస్తాయి. ఉదాహరణకు ఫుల్ క్రీమ్ మిల్క్ లో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అదే టోల్డ్ మిల్క్ లో అయితే తక్కువగా ఉంటుంది. ఎస్ఎన్ఎఫ్ అంటే కొవ్వు కాకుండా ఉండే ఘన పదార్థాలు, అంటే ప్రోటీన్స్, లాక్టోస్, విటమిన్లు, మినరల్స్. మీ కుటుంబ అవసరాలకు తగినట్లుగా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ వివరాలు చూసి సరైన పాలను ఎంచుకోవచ్చు. ఇది చాలా ముఖ్యం. పాల ప్యాకెట్ పై ఉండే బ్యాచ్ నంబర్ ఆ పాలు ఎప్పుడు ఏ బ్యాచ్ తయారయ్యాయో తెలియజేస్తుంది. ఒకవేళ మీరు కొన్న పాలలో ఏదైనా సమస్య ఉంటే ఈ నంబర్తో కంపెనీ సులభంగా గుర్తించగలదు. ఇక FSSAI లైసెన్స్ నంబర్ అనేది భారత ఆహార భద్రత ప్రమాణాల ప్రాధికార సంస్థ గుర్తింపు పొందిన ఉత్పత్తి అని నిర్ధారిస్తుంది. ఈ నంబర్ ఉంటే మీరు కొనే పాలు ఓ గుర్తింపు పొందిన సంస్థ తయారు చేస్తుందని నమ్మొచ్చు. ఇది వినియోగదారుల భద్రతకు చాలా ముఖ్యం. ఇక నిల్వ చేసే పద్ధతిని కూడా గమనించడం చాలా ముఖ్యం. చాలా పాల ప్యాకెట్స్ పై పాలను ఎలా నిల్వ చేయాలో స్పష్టంగా రాసి ఉంటుంది. ఉదాహరణకు కీప్ రిఫ్రిజిరేటెడ్ లేదా కన్జ్యూమ్ సూన్ ఆఫ్టర్ ఓపెనింగ్ లాంటి సూచనలు చాలా ముఖ్యమైనవి. ఈ సూచనలు పాటిస్తే పాల తాజాదనాన్ని, నాణ్యతను ఎక్కువ కాలం కాపాడుకోవచ్చు. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే పాలు పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సూచనలను తప్పకుండా పాటించండి. ఇకపై పాలు కొనేటప్పుడు కేవలం తయారీ, గడువు తేదీలే కాకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా గమనించాలి. ఇక కొన్ని కంపెనీస్ పాల ప్యాకెట్ పై QR కోడ్ లేదా హోలోగ్రామ్ ఇస్తారు. వీటిని స్కాన్ చేసి పాలు అసలైనవో కాదో తెలుసుకోవచ్చు. పాల ప్యాకెట్ కొనేటప్పుడే గడువు తేదీ, సీల్, అలాగే నిల్వ విధానం వంటి విషయాలను పరిశీలించడం చాలా ముఖ్యం. ఇలా జాగ్రత్తగా చూసి కొనటం వల్ల మీరు, మీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటారు. ప్యాకెట్ ఉబ్బినట్లు కనిపిస్తే దాన్ని కొనకండి. ఇది పాలు చెడిపోయాయి అనే దానికి సంకేతం. అలాంటి పాలు ఆరోగ్యానికి హానికరం. పాలు ఎప్పుడూ చల్లని ప్రదేశంలో లేదా ఫ్రిడ్జ్ లో ఉంచాలి. వేడి ప్రదేశంలో ఉంచిన పాలు త్వరగా చెడిపోతాయి. కాబట్టి చల్లని ప్రదేశంలో ఉంచిన ప్యాకెట్ మాత్రమే కొనాలి.